శతకోటి హరే రామ నామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము శతకోటి హరే రామ నామ యజ్ఞము నారాయణ బాబా సందేశ మంత్రము హరే రామ 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 హరే 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 కృష్ణ గురు మహారాజా ఆనందదాత గురు రాజ గురు జై జై పరబ్రహ్మ సద్గురు జై జై Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. సో మనం ఎట్లా రక్షించుకుంటాం సనాతన ధర్మం అంటే ఇట్లాంటి క్షేత్రాలను మనం కనుక ఆశ్రయిస్తే తప్పకుండా మనకు మార్గం దొరుకుతుంది. మనము ఒంటరిగా ఏం చేయలేము కనుక మనకు భగవంతుని ఆశ్రయం కావాలి. భగవంతుడు ఎక్కడో ఉండడు, నామంలోనే నామి ఉంటాడు. ఆ నామాన్ని పట్టుకోవాలంటే ఇట్లాంటి రామనామ క్షేత్రాన్ని మనం ఆశ్రయించాలి. కనుక మా అన్నయ్య విలువంగా నేను ఎందుకు వచ్చినా అంటే నేను గత 4 సంవత్సరాల నుంచి పాండురంగాశ్రమం సేవలో తరిస్తున్నాం. మా జగదేవపూర్ భగవత్ సేవా సమాజం శాఖాన్ని పెట్టుకున్నాం. వాళ్ళ ద్వారా ఊరికి పోయి నామం చేస్తుంటే ఇక్కడ ఉన్న పెద్ద ఫోటోలు ఉన్నాయి. వ్యక్తి ఉన్నాడా, విధుమోలు శాస్త్రి గారు రాసిన నారాయణ బాబా మోరాలింపవా అని నాకు పాట రాదు ఎక్కువ. మా సేట్ ఉంటాడు వెంకటేశ్వర సేట్ అని, ఆయన ఎగురుతాడు దుంకుతాడు, కాలు నొప్పి ఉంది అయినా సరే ఆ పాట పాడు. అట్లా పాటలు పాడుకుంటూ పోతుంటే ఈ క్షేత్రంలో ఎందుకు చైతన్యం రావద్దు, మా సర్పంచ్ భూమయ్య గారికి కలవాలి. ఈ ఊర్లో భూమయ్య గారు ఉన్నారా, ఒక్కసారి నిలబడాలి. మా భూమయ్య గారికి బాధ్యత పెడుతున్న సర్పంచ్. ఎందుకంటే ఈ ఊర్లో ఎందుకు చైతన్యం రావద్దు, కూర్చోండి, విధుమోలి శాస్త్రి గారు నెలకొల్పిన రామక్షేత్రంలో ఎందుకు చైతన్యం రావద్దు అని మా అన్నయ్య పిలిచినా, నాకు వేరే పనులున్నా సరే కారు వేసుకొని మా బోరెగూడ మొదలు వేసుకొని వచ్చిన. మా అదృష్టమైంది, వాళ్ళ మా జన్మ ధన్యమైంది. మేము వచ్చే వరకు మా గోవిందరాజులు గారి శిష్యులు అంతేనా అంతే ఆధ్వర్యంలో అద్భుతంగా 7 గంటల నామం చేసిరు. వాళ్ళ ముగింపులో పాల్గొనే అదృష్టం కూడా మాకు వచ్చింది. సద్గురునాథ్ భగవాన్కి నేను చెప్పే ముచ్చట ఒక్కటే,
నాకేం తెలియదు, గురువు చెప్పింది నమ్మాలి. గురు గోవింద్ అని మనకు వెనకటి చెప్పారు కదా, దేవుణ్ణి చూపించినోడు గురువు. కనుక గురువుకి ఫస్ట్ దండం పెడతావా, దేవునికి ఫస్ట్ దండం పెడతావా అంటే గురువుకే పెడతా అంటాడు. ఎందుకంటే దేవుడు ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆ దేవుని చూపించినోడు గురువు. గురువు చెప్పిన మాట నమ్మాలి. నమ్మకం ఎక్కడైతుంటో, డాక్టర్ చెప్పిన గోలు ఎట్లయితే నమ్మకంగా చేసుకుంటే పని చేస్తావు, గురువు చెప్పిన మాటలు నమ్మకంగా పోతే మన జీవితానికి మార్గదర్శకం దొరుకుతుంది. అట్లాంటి గురువు మనకి ఎవరంటే, ఇప్పటిదాకా పెద్ద ఫోటో బరువైనా పట్టుకొని పోయినాం, శ్రీ 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 యతివర భావానంద భారతీ భగవత్పాదులు. అద్భుతమైన గురుదేవులు దొరకడం మన జన్మ, నిజంగా పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు దైవాంశ సంభూతుడు శ్రీకృష్ణుడే భావానంద స్వామిగా వచ్చిండడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకు వచ్చిండు అంటే రెండే ముచ్చట్లు చెప్తాం. మనం అగాధమైన స్థితిలో ఉన్నాం. అగాధం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా మనకు రాలే, నైజాం పరిపాలనలో కొట్టుమిట్టాడుతున్నాం. ఓ దిక్కు రజాకారులు, ఓ దిక్కు కమ్యూనిస్టులు ధ్వంసం చేస్తున్నారు, దేవాలయాలన్నీ కూలగొడుతున్నారు. మొత్తం మన చరిత్రను భ్రష్టు పట్టిస్తున్న సమయంలో నాయనా నేనున్నా అని ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ రూపంలో అవతరించి ఈ కలియుగంలో, ఈ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో దీన జనోద్ధరణ కోసం మన స్వామివారు వచ్చి భగవన్నామం తప్ప వేరే గతి లేదని నామంతో ఎందరినో తరింపజేసిన మహోన్నత వ్యక్తి భావానంద భారతీ భగవత్పాదులు. వారు స్థాపించిందే శ్రీ పాండురంగాశ్రమం. ఇప్పటికీ అంగరంగ వైభవంగా అద్భుతంగా మొన్ననే శతకోటి హరే రామ జపయజ్ఞం 7 రోజులు అద్భుతంగా భక్తోత్సవం ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో మంది తరించిపోయి జరుపుకున్నటువంటి క్షేత్రం. ఇప్పటికీ ఆ ప్రాంతంలో భక్తి ఉంది, భగవన్నామం ఉంది, మరి సాంప్రదాయం ఉంది. మన ధర్మాన్ని కాపాడుతున్నంటే కేవలం పాండురంగాశ్రమం ద్వారానే ప్రచారమైంది. సరే, తర్వాత ఎన్నో సంస్థలు రావచ్చు, కానీ మూల స్థానం పాండురంగాశ్రమం. వారి శిష్యులే విధుమౌళి శాస్త్రి గారు. వారు కూడా గజ్జగట్టుకొని ఆడి భావానంద స్వామి శిష్యులుగా 100 గ్రామాల్లో 100 భజన సంఘాలు స్థాపించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు చేసిన గొప్ప సేవ, తందనాల రామాయణం అని, రకరకాల చక్రి భజనలని ఎందుకు చేసిరు వారు అంటే పుట్ట గడుపుకోవడానికి కాదు, జానుడు పుట్ట ఎక్కడ కూర్చున్నా గడుస్తుంది, అది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చైతన్యం దేవాలే. పామర్లు అనేది మనం తింటున్నాం, పడుకున్నాం, తెల్లారుతుంది, కానీ మన లోపల ఒక భగవంతుడు, భక్తి ఉంది, మన ధర్మాన్ని కాపాడుకోవాలని వీరు ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసిరు. అట్లాంటి వారి మార్గదర్శకంలో మనం నడుద్దాం. మనం జీవితం త్యాగం చేయొద్దు. సన్యాసిగా కాషాయం బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిలోనే మా విశ్వనాథ గురుదేవులు ఒకటే చెప్పారు, సర్వదా సర్వవృత్తులతో పరమాత్మని విశ్వసించుము, సేవించుము, స్మరించుము, తరించుము అన్నారు. అట్లా మనం చేసే పనిలోనే వీళ్ళు చెప్పిన మార్గంలో మనం నడుద్దాం, భగవన్నామాన్ని చేద్దాం. ఇప్పుడు ఆశ్రమం ఈ కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు శతకోటి హరే రామ జపయజ్ఞం అని సంకల్పించింది. 100 కోట్ల హరే రామ నామం చేయాలని సంకల్పించింది. మరి హరే రామ ఎందుకు చేయాలంటే ఇది కల్మష నాశన మహామంత్రం ఇది. దీన్ని పట్టుకోగలగాలి మనం. 16 నామాలతో కొన్ని 32 అక్షరాల మంత్రం ఇది. దీన్ని పట్టుకుంటే మనను భగవంతుడు ధరిస్తాడు, మనం పట్టుకుంటాడు భగవంతుడు. అంతకుమించి వేరే ఏం లేదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు, నీకేం కావాలో అది ఇస్తాడు. యోగక్షేమం వహామ్యం, యోగం క్షేమం 2 ఆయన్నే చూసుకుంటాడు, ఇంకేం కావాలి. కనుక ఈ హరే రామనామం 100 కోట్లు అయితే నేను గర్వంగా రొమ్ము దొరికి చెప్పుకుంటున్న కరోనా బారిపోయింది మా శతకోటి హరే రామ జపయజ్ఞంతో. నిజంగా ఇది సాదృశ్యం. మీరు నమ్మండి, నమ్మకపోండి. 3rd వేవ్స్ వస్తుంది, 4th వేవ్స్ వస్తుంది. చూస్తుండగానే గాలిలోనే పడిపోతారు అని రకరకాలు కొట్టించారు, కానీ ఏం జరగలే. హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎందుకు ఈ శతకోటి హరే రామ జపయజ్ఞం వచ్చింది? ఎందుకు మా మీద నెత్తి మీద భారం పెట్టి ఊరూరికి స్వామివారు దింపించిండు అంటే నాకు అనిపిస్తుంది, నా మైండ్కు నా ఆత్మసాక్షి ఏం చెప్తుందంటే, అప్పుడు ప్లేగు వ్యాధి లాంటివి ఉన్నప్పుడు నామంతోటే రక్షించిండు స్వామివారు. మరి ఇప్పుడు కరోనా లాంటిది వస్తుంది, భగవన్నామం తప్ప వేరే గతి లేదురా నాయన, నీకు తెలుస్తలేదు అని మమ్మల్ని చైతన్యపరిచి ఊరూరికి దింపిండేమో స్వామివారు అనిపిస్తుంది. అట్లా 80 గ్రామాలలో భగవత్ సేవా సమాజం శాఖలు స్థాపించే అదృష్టము, సుకృతము, సేవా భాగ్యం దొరకునా ఇటువంటి సేవ అన్నట్టు భావానంద స్వామి వారి గురించి చెప్పే భాగ్యం, వారు చెప్పిన నామాన్ని ప్రచారం చేసే అవకాశం మా అందరికీ దొరికింది. నేను చెప్పేది ఒక్కటే, ఈ నామాన్ని అందరం చేస్తాం. ఇప్పుడు ఆశ్రమం ఏం చేసిందంటే ఇక్కడితో చల్లారొద్దు. ఈ చైతన్యం నెక్స్ట్ జనరేషన్, వాడు బొట్టు పెట్టుకుంటూ తెలుస్తలేదు, కనీసం గుడికి పోవుడు తెలుస్తలేదు. ఇట్లాంటి చిన్నపిల్లలకు మనం అన్యాయం చేస్తామా? చేయొద్దు. మనం మీడియేటర్లు ఉన్నాం, పైన తరాన్ని చూసినాం, విధుమౌళి శాస్త్రం చూసినాం. మనం
మనకు తెలుసు కొంత సంస్కారం, కానీ దాన్ని నెక్స్ట్కు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం. మనం నెక్స్ట్ తరం భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మనం ఇక అధ్వాన్నమైన స్థితికి వెళ్ళిపోవద్దు అంటే భగవన్నామాన్ని ఇట్లాంటి గురువులను మనం పట్టుకోవాలి, వదిలిపెట్టొద్దు. కనుక 100 కోట్ల జపం అయిపోతే ఇక్కడితో చల్లారొద్దని మా ఆశ్రమం ఎంత చల్లని చూపు మన మీద చూడండి. 350 కోటి హరే రామ జప యజ్ఞం సంకల్పించింది. 356 కోట్ల జపం చేయాలన్నట. మరి మాకు విశ్వనాథ గురుదేవులు చెప్పిండు, ఏం చెప్పిండంటే 100 సార్థ త్రికోటి జపము చేయును వాడు హరిని తా చేరు నరుడా అన్నాడు. ఒక వ్యక్తి మానవ జన్మనెత్తిన ఒక వ్యక్తి 3,50,00,000 హరే రామ నామ జపం కనుక చేస్తే వాడు అద్భుత మహనీయుడు. వాడు మాట్లాడింది నిజమైపోతుంది, కాళ్ళకి దండం పెట్టొచ్చు, అంత పవర్ వచ్చేస్తుంది. మనం 3,50,00,000 చేస్తామో చేయమో. కనుక 356 కోట్ల జపయజ్ఞంలో భాగస్వాములు అయితే 3,50,00,000 చేసినట్టే. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్ల పాపలు పెద్దలందరూ కూడా మా అమ్మగారిని కూడా కోరుతున్నా, మీ ద్వారా కూడా జప సంఖ్య రావాలి. 356 కోట్లు. అయితే ఈ ఏకాదశి నగర సంకీర్తన నడుస్తుంది. 356 కోట్ల జపంలో మీరు భాగస్వాములు కావాలనేది ఒక పాయింట్. నామం ఎప్పటికీ చేయాలి, తిరుగుకుంటూ చేయాలి, పడుకొని చేయాలి, కూర్చొని చేయొచ్చు. దీనికి నియమ నిబంధనలు లేవు. హరే రామ మంత్రానికి కట్టుబాట్లు లేవు. బట్టల్లో కూర్చొని చేయి. అదే టీవీ సీరియల్ వస్తాయి, కార్తీక దీపమా అయిపోయింది ఇప్పుడు, అది చూసుకుంటూ చేయి. నువ్వు ఏమన్నా చేయి, నాలిక మీద నామం నానాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. మా అన్నయ్యకు నేను కావాలంటే కౌంటర్లు పంపిస్తాం. ఆ విశ్వనాథ సేటుకు బాధ్యత పెడతా, తెచ్చిచ్చిపోతాడు. కౌంటర్లు కావన్నా, జపమాలలు కావన్నా, మీకు ఏమంటే అవి మిస్. చింతగింజలతో చేస్తారా, మొక్కజొన్న ఇత్తులతో చేస్తారా. 108 చేస్తే ఒక మాల, 108 సంఖ్యకు ఒక మాల అయ్యా చేస్తే మన జీవితం ధన్యమైపోతే. ఇంత పెద్ద క్షేత్రం, మహాసముద్రం ఉంది ఇక్కడ. దీపం కింద వెలుగుండదు అన్నట్టు మనం ఎక్కడ ఉండొద్దు. దీపాన్ని మనం 10 మందికి వంచాల్సిన సమయం వచ్చింది. కనుక అందరం చైతన్యమైదాం, ఈ నామం చేయాలి. రెండో కోరిక ఒకటి, రామాజీపేట వాస్తవ్యులకు రెండో కోరిక ఒకటి ఏంటంటే ఏకాదశి రోజా లేకపోతే ప్రతి ఏకాదశిగా ప్రతి ఏకాదశికి నామం ఎట్లా చేస్తారో మా అన్నయ్య ఒక్కసారి చెప్తారు, దాన్ని మనం ఫాలో కావాలి. సద్గురునాథ్ భగవానికి తమ్ముడు సాక్షాత్ విమోహన శాస్త్రి ఆవాహనలు ఎంత దూరం వచ్చాడు. నేను ఒక్కడిని ఇక్కడ అరణ్యం కాకుండా అప్పచెప్పినాక గుడి నిర్మాణం చేసుకున్నాను. ఒక్కడిని నా దగ్గర రాముడు ఉన్నాడు. ఆ కొండగా ఆంజనేశ్వర నవ్వాడు, ఎవరు మా నాయన ఈ తోట ఏమైతే అన్నాడు. అయితే రాముడు నా వెంట ఒక విగ్రహం, నా అక్కడికి ఆంజనేశ్వర విగ్రహం అయింది. ఇంత నిర్మాణం 200 కోట్లతో నిర్మాణం చేసిన ఒకే వ్యక్తితో చేయించిన గుడి స్వామి రాముడు అన్నాడు. ఈ రామనామంతో ఎంత జరిగింది, అరే నా బంధువుగా జరిగింది. ఇక్కడ నా వెంట దైవశక్తులు ఉన్న దగ్గర ఇంకా సాయిబాబుకి ఒక మామూలు చెప్పి సాయిబాబు పెట్టినట్టు. అంటే మీరు మన గ్రామ ప్రజలు వాళ్ళని చూసి నేర్చుకొని ఒక గ్రామాన్ని చూసి వేరే గ్రామాన్ని చూసి మనం దాన్ని ఆదర్శం తీసుకోవాలి. మనం మా తమ్ముడి వాళ్ళ 85 గ్రామాలు చేసినాడు, మనం కూడా 100 గ్రామాలు చేద్దామని ఆలోచన. మీరందరూ సహకరిస్తే మేము తప్పకుండా వస్తాం. మా 2 కొడుకులు వస్తారు. మీరందరూ పెద్దలింగా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వాళ్ళు మా తమ్ముడికి వాడిని పిలిపించి ఇక్కడ వాడిని బిరుదిచ్చి సన్మానం చేయాలి మనం. ఎందుకంటే రాముడు సాక్షిగా చెప్తున్న వాళ్ళు మీరంతా కలిసి మా తమ్ముడి వాళ్ళు ఇంత దూరం వచ్చిందంటే మనకున్న భక్తి మీరు వస్తున్న నమ్మకం వాడికి కలిగింది. అందుకే వచ్చి ఇంత దూరం వాళ్ళవాడు. నేను రాత్రి చెప్పిన ఒకళ్ళు 2 10 మంది వచ్చిన వాడు సంతోషం అనిపిస్తుందని. ఇంకా మనం ప్రతి ఏకాదశి నాడు నగర సంకీర్తన ఒక గంట సేపు, ఎక్కువ అవసరం లేదు. మేము ఇబ్బంది పెట్టా గంట కార్యక్రమం ప్రతి నెలకు 2 సార్లు వస్తుంది ఏకాదశి. ప్రతి ఏకాదశి నాడు మాంసాహారం ముట్టకుండా ఆ ఒక్క రోజు మనం తమ్ముడు ఇంత దూరం వచ్చిన దగ్గర వాడికి ప్రతిజ్ఞ చేయాలి వచ్చి చేసి ఆ ఒక్క రోజు నగర దగ్గర చేసుకొని ఆంజనేయ దగ్గర నిలబెట్టుకొని రాముడు నిలబెట్టుకొని ప్రతి ప్రతిజ్ఞ చేసుకోండి. ఇది మా తమ్ముడికి ఆ విషయం మంచిగా చెప్తాడు. చెప్పిన గురించి 10 నిమిషాలు విని ఆచరణ చేద్దాం, వాడిని ప్రతిజ్ఞ చేద్దాం. చేస్తాను ప్రతిజ్ఞ చేద్దాం. విమోహన శాస్త్రి గారి యొక్క గ్రామం కాబట్టి దీపం మీద చీకటి కాకుండా మనం 10 మంది, ఎందుకంటే మనం చూసి అవుతున్నాడు చూసి ఇవాళ ఈ గ్రామం పూర్తిగా మబ్బు పడిపోయింది అని ప్రపంచం తెలిసిపోయింది. వాడు ఆ మబ్బు తీశారు. అవునా? ఆ మబ్బు మొత్తం పోవాలి. మొత్తం 4 విషయాలు మాట్లాడతారు. మబ్బు అనేది మబ్బు కాదు. ఇప్పటిదాకా అమ్మ పాట పాడుతుంటే నాకు కళ్ళలో నుంచి వచ్చింది. రామనామం ఏదో అన్నారమ్మా, నిప్పు కనిక, అది మబ్బు కాదు. అది నివురు కప్పిన నిప్పు. మీరు నివురు కప్పిన ఇప్పుడే కొర్రాయి పక్కకు పెడితే దాని మీద బూడిద పెడతాయి కదా, ఆ బూడిద అట్లే బూడిద అయిపోతుంది ఇడిచిపెడితే.
ఇడిచిపెట్టొద్దు. ఉఫ్మని ఊస్తే తలేసి నిప్పు కనికి వస్తుంది. అలాంటి వారు మీరు నిజంగా. ఎందుకంటే మా అన్నయ్య ఒకటి అన్నాడు, ఆ కొండ మీదకి పోయి చేసేద్దాం రా, వాళ్ళ ఊర్లో ఎవరు లేరు, చెప్పలేదు ఇన్ఫర్మేషన్ అంటే. కొండ మీద హనుమంతుడు మన దగ్గరనే ఉండు, అక్కడికి పోయి ఎవరికి చెప్పుకుంటాం? ఊర్లోకి పోతే నలుగురు వస్తారు, పోదాం పండి అంటే ఇంతమంది వచ్చింది అన్నమాట. వచ్చినా లేదా? సద్గురునాథ్ భగవాన్ నీ పేరేంది? సాగర్. మీలాంటి యువకులు ముందుకుంటారు, మీ సర్పంచ్ సార్ సపోర్ట్ ఉంటుంది. మనం చేయాల్సింది ఏం లేదు, మనం ఇక్కడ కూర్చొని చేస్తాం భజన. కానీ ఇక్కడ మందిలో ఉంటుంది. ఇక్కడ కూర్చొని చేసిన తర్వాత ఊర్లో ఒక్కసారి ఒక రౌండ్ ఏకాదశి రోజు తిరిగి వస్తే అది నెక్స్ట్ తరానికి అలవాటు అవుతుంది. ఇది ఒక చైతన్యం. సమాజంలో భక్తి నుంచి సామాజికానికి మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి నగర సంకీర్తనలు అవసరం. కనుక ఈ ఊరితోటి పోవద్దు. ఈ టీం తయారైన తర్వాత మా సపోర్ట్ ఫుల్ ఉంటుంది. మీకు తాళాలు కావన్నా, ఇట్లాంటి మైక్ కావన్నా, ఎవరినో దాతలను పడదాం, ఇప్పిద్దాం. నెక్స్ట్ ఇల్లంతా కుంటలు స్టార్ట్ చేద్దాం. ఇటు జక్కాపూర్లో నడుస్తుంది, అక్కడి నుంచి గుర్రాల గొంతులు స్టార్ట్ చేద్దాం. ప్రతి ఊర్లో ఈ నామం ఏకాదశి వచ్చిందంటే అద్భుతంగా నడిచేటట్టు మనం ముందుకు తీసుకుపోదాం. రామనామం మనం కాపాడుతుంది. ఇప్పుడు అమ్మ పామర్లకు కూడా అర్థమయ్యేటట్టు ఎంత మంచి పాట పాడి చెప్పి, రామనామం తీయండి, రామనామం పాపాలు భస్మం అవుతాయి అన్నది. అది కాదు, రామనామం చేస్తే మనం ముట్టుకున్నోడు భస్మం అయిపోతారు. సద్గురునాథ్ భగవాన్. రామనామం విడిచిపెట్టొద్దు, అందరం కూడా చేస్తారని ఆశిస్తూ, తప్పకుండా నేను వచ్చిన ఇంత దూరం అంటే ఏకాదశి నెక్స్ట్ వీడియో చూస్తాను నేను ఆశిస్తున్నా. ఇవే కండువాలు మీ దగ్గర పెట్టుకోండి, ఇవి దీక్షావస్త్రాలు. మీరు ఎట్లా నుండి ప్యాంట్ వేసుకొని రండి, షర్ట్ వేసుకొని రండి, టీ షర్ట్ వేసుకొని రండి, మెడల్ ఈ కండు వేసుకుని రండి, అయిపోతుంది. అద్భుతంగా ఏకాదశి చేసుకున్నాం. సద్గురునాథ్ అన్నయ్య మీరు భగవాన్కి ప్రతి ఏట సమయాన పర్జన్య దేవుడు కరుణించి వానలు కురియుగాక, పాడి పంటల తోడగుడి భూదేవత నిరతాన్న పూర్ణయై వనలుగాక, చీకు చింతలు లేక లోకజాలమునందు చల్లని శాంతి వర్ధిల్లుగాక, పూర్ణాయురారోగ్యముల్ గల్గి జనులందు హరిభక్తి కరమరరారుగాక, భావి మంగళదాయి బరుగుగాక, సౌఖ్యయుతమైన బ్రతుకులు సాగుగాక, రాధికానాథనీయ అనుగ్రహము వలన పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ పుండరీక హరి విఠ్ఠల బోల్ జ్ఞానదేవ్ తుకారాం పండరీనాథ్ భగవాన్ కి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సనాతన ధర్మకి రెండు చేతులు పైకెత్తాలి మంచిగా. సనాతన ధర్మకి, సనాతన ధర్మకి, గోమాతాకి. సనాతన ధర్మకి అనగానే మనకు రోమాలు నిక్కబడవాలి. ఎందుకంటే మనం సనాతన ధర్మంలో ఉన్నాం. ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. సో మనం ఎట్లా రక్షించుకుంటాం సనాతన ధర్మం అంటే ఇట్లాంటి క్షేత్రాలను మనం కనుక ఆశ్రయిస్తే తప్పకుండా మనకు మార్గం దొరుకుతుంది. మనం ఒంటరిగా ఏం చేయలేము కనుక మనకు భగవంతుని ఆశ్రయం కావాలి.